పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్ ఏర్పాటుపై ప్రోటోకాల్ రగడ రాజుకుంది. పార్లమెంట్లోనే ప్రోటోకాల్ పాటించకపోతే ఎలా అంటూ ఎన్డీఏ ప్రభుత్వంపై మండిపడ్డారు వైసీపీ ఎంపీ తనుజ. అసలేం జరిగిందో చూడండి. పార్లమెంటు సాక్షిగా తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు అరకు ఎంపీ తనూజారాణి. పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్ ప్రారంభోత్సవం జరిగితే దానికి తనను పిలవకపోవడం బాధాకరమన్నారు. పార్లమెంటులో స్టాల్ ఏర్పాటు చేస్తే అరకు ప్రజల తరపున పార్లమెంట్లో గళం వినిపిస్తున్న స్థానిక ఎంపీని పిలవరా అని ప్రశ్నించారు. ఇది తనను అవమానించడమే కాకుండా తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలను కూడా అవమానించడమేనన్నారు. ఈ ప్రోటోకాల్ ఉల్లంఘనపై స్పీకర్కు ఫిర్యాదు చేస్తానని, ప్రధాని మోదీకి కూడా లేఖ రాస్తానన్నారు ఎంపీ తనూజారాణి. టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అంటున్నారు, దాంట్లో ప్రోటోకాల్ వైలేషన్ జరిగింది. అది ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఇంటెన్షనల్లీ చేస్తే ఖచ్చితంగా నాకు జస్టిస్ కావాలి అండ్ నాకు ఎక్స్ప్లెనేషన్ కావాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. అరకు కాఫీకి విస్తృత ప్రచారం కల్పించేందుకు లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా అవకాశం కల్పించడంతో పార్లమెంటులో సోమవారం అరకు కాఫీ స్టాల్స్ కొలువు తీరాయి. ఈ నెల 28 వరకు స్టాళ్లను ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించారు. లోక్సభ క్యాంటీన్లో ఏర్పాటు చేసిన అరకు స్టాల్ను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రారంభించారు.